జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒకసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు అయితే, రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు అంటే 14 నుంచి 16 మాసములకు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతుంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. మీనరాశిలో శని సంచారం అవుతూ ఉంది. శనితో పాటు మనకి ఈ యొక్క రాహు సంచారం కుంభరాశిలో అవటం, ఇప్పుడు ఇటీవల మనకి జూన్ 2వ తారీఖున మారేటువంటి అతిపెద్ద గ్రహం గురు గ్రహం కూడా కర్కాటకలో సంచరించడం, ఈ గురువుతో పాటు శుక్రుడు కూడా సంచరించడం, ఈ 2 గ్రహాల యొక్క శుభదృష్టి వీరి మీద ఉండడం వల్ల మీకు ఏదైనా అనేజీగా ఉన్నా, అన్ఫిట్గా ఉన్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా, ఎవరైనా మోసం చేసి ఉన్నా, భంగపడినా, బాధపడినా, లవ్ ఫెయిల్యూర్ అయినా కూడా మీరు బాధపడితే మీలో మీరే పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. జలతత్వం గల రాశి. మీరు ఏదైనా ఎవరినైనా ప్రేమించే గుణం కాబట్టి, ఎవరినైనా నమ్మేటువంటి తత్వం కాబట్టి, అవన్నీ కూడా పటాపంచలు చేసుకొని మీ మీద నరదృష్టి, నరకోశ, శత్రుభయం, శత్రుపీడ, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు సమపాలలో ఉంటూ, అలానే మీరు ఏదున్నా మనసులో పెట్టుకుంటారు. మిమ్మల్ని బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, భంగ పెట్టినా, రోడ్డు మీద పడేసినా, మీకు పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా తీసేసినా కూడా మీరు ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, ఎవరిని ఏమనకుండా మీలో మీరే బాధపడుతుంటారు. అది మీకు ఉన్నటువంటి గొప్ప విశేషం. కాబట్టి మీకు ఒక శని భగవాన్ అశుభదృష్టి ఉంది కాబట్టి, శని భగవాన్తో పాటు ఇక్కడ గురువు మారుతున్నాడు కాబట్టి వీరి వలన మీకు మంచి శుభదృష్టి కల్పిస్తుంది. ఈ శుభదృష్టి వలన మీకు అన్ని రకాల కూడా కొంతమేర ముందుకెళ్ళేలా కనిపిస్తుంది. కాబట్టి లవ్ మ్యారేజ్ మీకు సక్సెస్ అవుతుంది. కాబట్టి లవ్ అనేది వదిలేసేయండి. మీకు ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా ఈ ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు సమకూరేలా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఏదైనా స్ట్రెస్ కానీ, లేకపోతే సైనస్ కానీ, ఆస్తమా కానీ, థైరాయిడ్ కానీ, ఇలాంటి గ్రంథుల సమస్యలు ఉంటే కూడా అవి కూడా కొంచెం సమకూరేలా కనిపిస్తున్నాయి. జీలకర్ర, వాము, అలానే ధనియాలు, వాము, జీలకర్ర, మెంతులు ఈ 4 కూడా వేసేసి సమపాలలో వేపుకొని పౌడర్ చేసుకుని ప్రతిరోజు కూడా తీసుకుని తినండి. మీరు వాడే వంటలో ఇంగు వేసుకుని తింటూ ఉంటే కనుక మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. గ్రంథుల సమస్యలు, స్టమక్ రిలేటెడ్గా యూట్రస్ సమస్యలు కూడా మీకు రాకుండా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గురుబలం వలన మీకు స్టమక్ రిలేటెడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే మీరు ఏదైనా సాధించాలన్నా, సంపాదించాలన్నా కూడా జూన్, జూలై మాసాల్లో కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలన్నా, విదేశాలైనా ఏదో విదేశాలను ప్రయత్నం కానీ చేయండి, లేదా చదువుకోవడానికి, పోటీ పరీక్షల్లో రాసుకోవడానికి కానీ, రాజకీయ రంగం, సినీ రంగంలో అడుగు పెట్టడానికి కానీ ఈ గురుబలం మీకు బాగా అద్భుతంగా ఉంటుంది. అలానే ఏదైనా ప్రాషనిజం కానీ, ఫైనాన్స్ సంబంధించిన వ్యాపారాలు కానీ, లేదు అంటే కనుక మీకు ఏదైనా ఇనుము, ఇటుక, ఇసుక లాంటి దాంట్లో, కన్స్ట్రక్షన్ దాంట్లో, మెడికల్ సంబంధించిన దాంట్లో, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, అలానే మీకు ఇంకేదైనా మెడికల్ కోడింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే మెడికల్ సంబంధించిన అల్లోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి ఇలాంటి వాటిల్లో అడుగు పెట్టాలన్నా, కొత్తగా చేయాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, దాని గురించి పబ్లిసిటీ చేసుకోవాలన్నా, డాక్టర్ కావాలన్నా, నర్సు కావాలన్నా కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ గురుబలం మీకు సూచిస్తుంది. పెళ్లి కాని వారికి ఎవరికైనా పెళ్లి అయ్యే యోగ్యత ఉంటుంది. కాబట్టి మీకు ఈ నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటే పెళ్లి చేసుకునే యోగ్యత ఉంటుంది. కాబట్టి పట్టు వస్త్రాలు సమర్పించుకోండి. మీ కులదైవానికి, ఇష్టదైవానికి పట్టు వస్త్రాలు సమర్పించుకొని పెళ్లికి కావాలనుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తూర్పు తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, పరమణ తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం, ఉత్తర తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం మీకు కుదిరేలా అవకాశం ఉంటుంది. గురుబలం, శుక్రబలం మీ మీద దండెత్తి చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి సాధించబోతున్నారు. మీకున్నటువంటి పూర్వీకుల ఆస్తులు కావచ్చు, ఉమ్మడి ఆస్తులు కావచ్చు, వీలునామాలు కావచ్చు, లేదా పంపకాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య గొడవ కావచ్చు, అక్కజల్ల మధ్య గొడవ కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు, పిల్లల పెద్దల మధ్య గొడవ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు సమపాలలో మీకు అన్ని కూడా తీరబోతున్నాయి. ఏ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వరకైనా సరే అదృష్టం వస్తుంది. ఇప్పుడు కూడా ప్రయత్నం చేయండి. ఇంకా కూడా అవ్వట్లేదు అనుకుంటే కనుక మీ మీద ఎవరో దండెత్తారని అర్థము. మీ మీద శత్రుభయంతో మీ ఎదుగుదల కావచ్చు, మీ దగ్గర సహాయం పొంది మీకేదో చెడు క్రియ చేయించుండొచ్చు, మీ దగ్గర ప్రేమించి ఎవరైనా సహాయం చేస్తే మీరేమో మనసులో పెట్టుకుంటారు, ఎదుటి వారేమో మీ మీద కక్ష సాధింపు చర్య చేస్తారు. అలానే మీ మీద ఏదన్నా మీ బంధుమిత్రులు కావచ్చు, మీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా సరే మీ మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని లాంటి క్రియలు చేపించేసి మీ మీద అష్టదిబ్బందులు పాలు చేయించేసి ముందుకు వెళ్ళలేని పక్షంలో చేపిస్తే కనుక అవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలతో మీకు ఉపశమనం లభ్యపడుతుంది. పూర్తిగా పోవు. అలాంటిది ఏమైనా ఉంది, గ్రహాలు ఎన్నో మారుతున్నాయి, దశాంతరదశలు మారుతున్నాయి, నా జాతకం మారట్లేదు, ఎప్పుడు నేను స్ట్రెస్తోనే ఉన్నా, పెళ్ళైంది, పిల్లలు లేరు, భర్త సరిగా పట్టించుకోరు, భార్య సరిగా పట్టించుకోదు, ఎన్నో రకాల వ్యసనాలు ఉండి నేనేమో మనసులో చెప్పుకోలేకపోతున్నాను, సుఖంగా సంసారం లేదు అనేటువంటి బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ గురు బలము, శుక్ర బలం మంచి యోగిస్తుంది. కాబట్టి
ఈ యొక్క పరిహార మార్గాలు కూడా చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఈ యొక్క చిన్న సమస్యలన్నీ కూడా పరిహార మార్గం ద్వారా ఉపశమనం లభ్యపడుతుంది. ఇంకా ఏదైనా కావాలంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం. అయితే ఈ రాశి వారు కనుక ఈ గురు బలము శుక్ర బలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశమనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశమనం లభ్యపడుతుంది. కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకొని పరిహారాన్ని మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక మీరు ఆదివారం రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ లేకపోతే కనుక కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే కనుక ఇలాచీ కానీ, లేదు అంటే కనుక లవంగా కానీ అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే కనుక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్రగ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహం ఉన్నటువంటి నెగిటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మరొకటి అలానే మీకు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి, ఆ శనగలని మీరు ఒక హాఫ్ కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాముల వారి ఆలయం కానీ లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురుబలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులు కార్యాచరణ మీకు ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు, అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. దాంతోపాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆర్పిచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సందుగడలు ఇంట్లో ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, ఆరు బయట ఏం చేయొచ్చు, పొలాలు గట్రగా ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సందుగడలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్లి పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1/2 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి, ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేకపోతే సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే కనుక
మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? సరే, సరే. లేకుంటే గనక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు గానీ, కాలసర్ప దోషం గానీ, కలత్ర దోషం గానీ, బుధ దోషం గానీ, గురు దోషం గానీ, శని దోషం గానీ ఏమైనా ఉన్నాయంటే గనక ఆ దోషానికి పరిహారం పోవాలి. ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని, ఇవన్నీ కూడా తల మీద పెట్టుకొని వెళ్ళేసి, అందరి పేర్లు ఇంట్లో వాళ్ళందరి పేర్లు ఒక కాలం చేసిన వాళ్ళ పేరు, ఉన్నవారి పేరు, అందరి పేర్లు చదువుకుని ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్నీ పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే గనక ఆ ఆలయంలో మీరు 2 వత్తులేసి మట్టి ప్రమిదలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ మీద సానుకూల పనిచేసి మీరందరూ కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే గనక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది. నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పండి. వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి. ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దానిలో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 వత్తులేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ, లేకపోతే శివాలయంలో కానీ సాయం సంధ్యలు ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు, 7 రోజులైనా, 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకేంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే కుజు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది. మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేయండి. ఈ నిమ్మదీపం పెట్టిన రోజు కూడా వంటపూట భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఈ పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిబిడి, ఆ చలిబిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండి కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిబిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము, శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతోపాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.